హే ఎవ్రీవన్, పదండి అలా బయటికి వెళ్దాం. సో రొటీన్గా బయటకు వచ్చినాం కాబట్టి ఎక్కడికి ఏందనేది చెప్తాను నేను. సో కార్ స్టార్ట్ చేసుకొని అలా జర్నీ స్టార్ట్ చేసినాం. జర్నీ ఏం కాదు, చిన్న డిస్టెన్సే. సో వెళ్ళేది ఎక్కడికంటే సమంత గారి మూవీకి అనమాట, మా ఇంటి బంగారానికి. సో కట్ చేస్తే సినిమా థియేటర్కి వచ్చేసాం మనం. ఇది వచ్చేసి సినిమా థియేటరు నెల్లూరులో. సమంత గారి కటౌట్ అయితే అదిరిపోయింది, కేక పోజు. సో ఈ సినిమా థియేటర్ పేరు ఏంటంటే ఇది S2 సినిమాస్ పర్వీ వాళ్ళది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎట్లుంటుందో. లోపలైతే పబ్లిక్ ఎవరు లేరు. ఫస్ట్ డే సినిమా, ఈరోజు పబ్లిక్ ఉండలేరు ఏంటి అని నేను షాక్ అయ్యాను. తర్వాత సినిమా థియేటర్ లోపలికి వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయింది. ఆ తర్వాత అర్థమైంది ఆడియన్స్ అక్కడ ఉన్నారని. మనం 5 నిమిషాలు లేట్కి వెళ్ళాం. అలా 5 నిమిషాల్లో సీట్లు ఎత్తుక్కొని మా సీట్లో మేము కూర్చొని సినిమాని అయితే కాసేపు అలా చూసాము. చూస్తున్న లోపలనే ఇంటర్వెల్ బ్రేక్కి వెళ్ళిపోయాను అనమాట. సినిమా అంత కంటెంట్ ఫస్ట్ హాఫ్లో మనకేం అనిపించలేదు. అలా ఇంటర్వెల్ కాబట్టి మ్యాండేటరీ స్టఫ్ పాప్కార్న్, కూల్ డ్రింక్ కాబట్టి కింది దిగేసాం. కింది దిగాక ఇది ఇంకా మ్యాండేటరీ వాటర్ తాగడం అనేది. సో పాప్కార్న్ వద్దని మా మిస్సెస్ అనగానే చాట్కి వెళ్ళామన్నమాట. చాట్లో మేము ఏం ప్రిఫర్ చేసామనేది మీరే గెస్ చేయండి. సో ఆ తర్వాత ఫైనల్లీ చాట్ కూడా తీసేసుకున్నాం. చాట్ తీసుకున్నాక కోక్ ఉండకపోతే ఎట్లా, కోక్ కోసం క్యూలో నిలబడ్డాం. రైమింగ్ బాగుంది. ఇక్కడ ఏదో బీజం అడిగారు, బీజం అడిగితే నేను చెప్తాలే. సో ఫైనల్లీ సినిమా కూడా ఎండింగ్కి వచ్చేసింది అనమాట. ఎండ్ కార్డ్స్ అప్పుడు కూడా పబ్లిక్ అందరు లేచి నిలబడి చూస్తున్నారు. వెన్నెల కిషోర్ కామెడీకి నేను నవ్వుతున్నా. ఎండింగ్లో బాగుందన్నమాట. క్లైమాక్స్ మిస్ కాకండి ఎవరు. సో అంతే, సినిమా అయిపోయింది ఫ్రెండ్స్. ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడడం కంటే ముందు సూర్యమామ గురించి మాట్లాడుకోవాలి. ఎండ దంచేస్తుంది. మేము మార్నింగ్ షోకి వెళ్ళాము. అలా కార్ స్టార్ట్ చేసి ఇక ఏసీ అయితే ఆన్ చేసిన. ఎంత ఏసీ ఆన్ చేసినా ఎండ మాత్రం దంచి పడేస్తుంది. డైరెక్టర్ కూడా అట్నే దంచి పడేసిండు సినిమా, కొంచెం సీరియల్ టైప్గా. ఓవరాల్గా సమంత గారి కోసం చూడొచ్చు, బాగుంది సినిమా అయితే. సో అంతే ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయిపోయి మా ఇల్లు కూడా వచ్చేసింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.